గైస్ అందరికీ వెల్కమ్ టు మీ షమిత వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫస్ట్ వీడియోని కూడా లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఆల్రెడీ మీరు తమ్నెయిల్లో చూసే ఉంటారు. ఈ రోజు నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది. అందుకే ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. ఈ డ్రెస్ హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు తనతో అయితే తెప్పించుకున్నాను. అరౌండ్ 250 ఏమో పడింది. 3 లేయర్స్ ఫ్రాక్ వచ్చింది. బడ్జెట్లోనే వచ్చింది. ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇంతకీ హాస్పిటల్కి ఎందుకో చెప్పలేదు కదా, నాకైతే ఫీవర్గా ఉంది. సో అందుకని చెక్ చేయించుకుందామని ఒకసారి బ్లడ్ టెస్ట్ కోసం అయితే వెళ్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. హాస్పిటల్కే వెళ్తామా ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తామా అనేది మీరు కూడా చూడండి. మరి మీ చెల్లి ఎక్కడ అని అంటారా, మా చెల్లి వాళ్ళ ఊర్లో నుంచి అయితే వస్తుంది. తను రెడీ అవుతుంది, నేను ఇక్కడ రెడీ అవుతున్నా. ఇద్దరం కలిసి ఒక స్పాట్లో అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్తాము. ఇంక ఇక్కడ నేను నవ్వుతా ఉన్నా. రెడీ అవుతుంటే మా అమ్మ పక్క నుంచి ఏదో అనింది. సో అందుకే ఇక్కడ నవ్వుతా ఉన్నాను. వెళ్ళేటప్పుడు నా దగ్గర ఒక మైక్ ఉంది. సో వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి ఆ మైక్ కూడా యూజ్ చేద్దాము అని చెప్పి నేను తీసుకెళ్తుంటే మా అమ్మ అంటుంది, అది నువ్వేంది ముసలోళ్ళ దగ్గర ఒక సంచి ఉంటుంది కదా, చిత్తు ఉండిద్ది కదా, వాళ్ళు అన్ని చిల్లర డబ్బులు ఇంకా పొగాకు ఇవన్నీ వేసుకుంటారు కదా, అలాంటి ముసలోళ్ళు చిత్తెత్తికి వెళ్తున్నావు, అందరూ అలా ఉన్నారు, నువ్వెలా ఉన్నారు, ఇది పట్టుకొని వెళ్తావా అంటుంది. అసలు దీని వాల్యూ ఏంటో తెలుసా గైస్? అసలు మొహం మీదే అనేసింది, ముసలోళ్ళు చిత్తెత్తుకొని వెళ్తున్నావు నువ్వు హాస్పిటల్కి వెళ్తారని. అసలు దీన్ని అనింది గైస్. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. స్కూటీ తీసుకొని వెళ్దాం అనుకున్నా, కానీ మా నాన్నకి వర్క్ ఉందని చెప్పి ఆటోకి వెళ్ళమన్నాడు. చాలా సేపు చూసి ఆటో అయితే రాలేదు. ఇంక ఫైనల్గా ఒక ఆటో అయితే వచ్చింది. ఇంకెళ్ళాను. ఈలోపు మా చెల్లి నాకంటే ముందెళ్ళి అక్కడ ఉన్నింది. ఇంకిద్దరం కలిసి అయితే వెళ్ళాము హాస్పిటల్కి. ఫీవర్ ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే హాస్పిటల్కి వెళ్ళే లోపే ఎక్కువైపోయేలా ఉంది. ఆమె చూసి ఇంకా ఎక్కువ బిల్ చేయడానికి ఏమో. మేము పోగానే అక్కడ బస్సు ఉండింది. ఇంకిద్దరం అయితే బస్సు ఎక్కేసాము. చాలా మంది, అందరు లేడీసే ఉన్నారు గైస్ బస్సులో. ఎవ్వరు ఒక్క జెంట్స్ కూడా లేరు. ఒక కండక్టర్ డ్రైవర్ తప్పితే ఎవ్వరు లేరు. అందరు లేడీసే ఉన్నారు. మార్నింగే నేను హాస్పిటల్కి కాల్ చేసి ఓపీ అయితే రాపిచ్చాను. వెళ్ళేసరికి చాలా ఓపీస్ ఉంటాయి కదా, సో అందుకే నేను మార్నింగే రాపిచ్చాను. వెళ్ళంగానే ఓపీ తీసుకొని ఇంకా వాళ్ళు చెక్ చేశారు. బీపీ నార్మల్ అన్ని చెక్ చేస్తారు కదా, అలాగ బీపీ వెయిట్ అన్ని చెక్ చేసి లోపలికి అయితే పంపించారు. ఇక్కడ అందరూ ఇంకా ప్రెగ్నెంట్ లేడీసే ఉన్నారు. నేను మార్నింగే ఓపీ రాపిచ్చా కాబట్టి హాస్పిటల్లో ఏమంత లేట్ అవ్వలేదు. ఇంకా మేడం దగ్గరికి వెళ్ళంగానే మేడం బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఇంకా బ్లడ్ టెస్ట్ కోసం అయితే వచ్చాను. చూయించుకోవడం ఏం లేట్ కాలేదు, కానీ బ్లడ్ టెస్టే లేట్ అయింది. ఇంకా బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిద్ది అన్నారు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకా 1-2 అలా అవుతుంది. ఇంకా వాళ్ళు లంచ్కి వెళ్తారు. సో ఈలోపు ఇంకా నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అందుకే తిందామని చెప్పి బయటికి వెళ్ళాము. ఇంకా వాళ్ళు కూడా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేకి 1 అవర్ పడుతుంది. వాళ్ళు లంచ్కి వెళ్తారు. ఈ టైంలో ఇంకా చాలా గ్యాప్ ఉంది. మనం ఇంకా హాస్పిటల్లోనే కూర్చోలేములే అని చెప్పి వేరే దగ్గరికి అయితే వచ్చాము తినడానికి. మీలో కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే హాయ్ అండి, వెల్కమ్ టు మీ షమిత వ్లాగ్స్. ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మేము ఒక దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము. అక్కడే మేము చాలా సేపు అయితే ల్యాగ్ చేసాము. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కదా. బయట ఆ రోజు డైలీ చల్లగా ఉండేది, ఆ రోజు మాత్రం ఫుల్ ఎండ్ ఉంది. ఇంకా అందుకే మేము అక్కడ చాలాసేపు చందు నేను మాట్లాడుకుంటా ఫుడ్ అయితే తిన్నాము. ఆ పక్కనే విశాల్ మార్ట్ ఉంది. ఇంకా విశాల్ మార్ట్లోకి వెళ్ళి ఏమన్నా మంచివి ఏమన్నా డ్రెస్సెస్ కానీ ఆఫర్స్ కానీ పెడితే చూద్దామని చెప్పి వెళ్ళాం. బట్ మాకు అక్కడ ఏమంత నచ్చలేదు. కానీ చందు ఇక్కడ ఇది తీసుకోమంటుంది, కానీ నాకేం తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆ టైంలో హెల్త్ బాగాలేదు కదా. అలా అన్నీ చూసాము, కానీ మాకేమంత అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వచ్చి హాస్పిటల్కి అయితే వచ్చి అవన్నీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాము. హెల్త్ అంతా ఓకే, కానీ ఫీవరు నీరసంగా అలా ఉంది. అందుకే మెడిసిన్ అవి రాసిచ్చారు. ఇంక మేమైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇంక వీడియోస్ కూడా ఏం తీయలేదు. మేము వస్తా ఫ్రూట్స్ అలా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాకే ఫుల్గా ఫీవర్ వచ్చింది గైస్. నాకు ముందు కంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఇంకా ఎక్కువైంది. ఏమో తెలీదు, అక్కడంతా తిరిగేకో ఏమో కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ ఫుల్ ఫీవర్గా అనిపించింది. ఇంకా 2 డేస్ అయితే లెగవలేదు. ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఫీవరిష్గానే ఉంది. ఫీవర్ కంటే ఎక్కువ బాధ కోల్డ్ గైస్. అసలు కోల్డ్ వల్లే తల మొత్తం నొప్పి వస్తుంది, కళ్ళు గుడ్లు మొత్తం నొప్పి వచ్చేస్తుంది. నాకు ఫీవర్ ఏమంత అనిపించట్లేదు, కానీ ఫుల్ కోల్డ్ కాఫ్ అబ్బా మామూలుగా లేదు నా సిచ్యువేషన్. అలా చందు నేను వెళ్ళి హాస్పిటల్ షాపింగ్ అన్నీ కవర్ చేసుకొని అయితే వచ్చాము. వన్స్ అగైన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. చందుతో ఏమన్నా వ్లాగ్స్ కావాలి అంటే చెప్పండి, అవి కూడా చేసి. బాయ్ గైస్, మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మీ షమిత వ్లాగ్స్.